పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణులందరము కలిసి కేక్ కటింగ్ చేసి చాలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ అధినేత్రిని ఎదిరించి జగనన్న పేదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎప్పుడు కూడా ప్రజల పక్షానే నిలుచున్నారు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తూ అనునిత్యము ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తేల్చుకున్నాడు. 2019 తర్వాత ముఖ్యమంత్రి అయినాక జగనన్న ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముంగిటికి తీసుకొని వచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తూ క్యాబినెట్లో కూడా స్థానాన్ని సంపాదించి ఒక వేదిక చేశారు జగనన్న. మరీ ముఖ్యంగా కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి దాదాపు 1,40,000 మందికి పైగా కూడా యువతకు ఉద్యోగాలు కల్పించి ఎంతగానో భరోసా ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మహిళా పక్షపాతిగా కూడా జగనన్న పరిపాలన చేశారు అని అనడంలో ఎటువంటి సంకోచం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని భావించి జగనన్న ఆనాడు మహిళల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. స్వతహాగా పొదుపు గుణం కలిగినటువంటి మహిళలకు ఆసరాగా నిలిచి జగనన్న డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు 0 వడ్డీ అందించి వాళ్ళ రుణమాఫీని మాఫీ చేశారు. అలాగే చిన్న వ్యాపారస్తులకు జగనన్న తోడుగా ఉంటూ కూడా 10,000 రూపాయల సాయాన్ని అందించారు. మరీ ముఖ్యంగా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులను చదివించడానికి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించి జగనన్న ఒక ప్రజల పక్షాన నిలబడి ప్రజల మనిషిగా కూడా పరిపాలన చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల తరపున ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా